మీ జీవితంలో ఇలా నీలి రంగుల్లో మెరిసిపోయే సముద్రాలను, అక్కడి బీచ్లను చూసి ఉండరు. ఇదేదో దేవతల లోకం కాదు. ఇక్కడ అతిలోక సుందరిమణులు మాత్రమే తిరగరు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది ఇక్కడే మన భూమిపైనే కనిపించే ఒక అద్భుతం. దీనిని బయోలుమినిసెంట్ బీచ్ అంటారు. శాస్త్రీయ పరిభాషలో అంటే రాత్రి సమయంలో సముద్రంలోని చిన్న జీవుల వల్ల నీలం రంగులో మెరిసే బీచ్ అని దాని అర్థం. ఇక్కడ సముద్రపు అలలు నీలం, ఆకుపచ్చ స్ఫటికాలులా మెరుస్తాయి. ఇలాంటి దృశ్యం చూడడానికి కలలా లేదా సినిమాలా అనిపించవచ్చు. కానీ మన దేశంలో కూడా ఇలాంటి కొన్ని బయోలుమినిసెంట్ బీచ్లున్నాయి. అక్కడ పర్యాటకులు నిజంగా జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని పొందుతారు. ఒక్కసారి ఆ బీచ్లేవో చూస్తుంటే మతిపోతుంది. ట్రిప్ ప్లాన్ చేసుకునే విషయానికి వస్తే చాలా మంది పర్వతాలున్న ప్రదేశాలకు వెళతారు లేదా బీచ్ లొకేషన్ను ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ రెండు ప్రదేశాలు సహజ సౌందర్యం, సాహసంతో నిండి ఉంటాయి. ఈ రోజు దేశంలో ఉన్న బయోలుమినిసెంట్ బీచ్ల గురించి తెలుసుకుందాం. ఇవి పగటిపూట రిఫ్రెషింగ్ అనుభవాన్ని అందిస్తాయి. రాత్రి సమయంలో దృశ్యం పూర్తిగా మాయాజాలంగా ఉంటుంది. ప్రశాంతత మధ్య సముద్రంలో లేచే అలల శబ్దం, అలల రంగు ఎవరో లక్షలాది స్ఫటికాలను చెల్లాచెదురు చేసినట్లుగా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. బీచ్లోని ఇసుక కూడా కాంతిలా మెరుస్తూ కనిపిస్తుంది. ఆ సమయంలో స్నేహితులు, కుటుంబం లేదా జీవిత భాగస్వామితో బీచ్లో గడపడం, ఇసుకలో ఆడుకోవడం లేదా అలలను చూడడం ఎవరికైనా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా మిగులుతుంది. అయితే ప్రతి సీజన్లో బయోలుమినిసెంట్ దృశ్యాన్ని చూడలేరు. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు సమయం దీనికి ఉత్తమంగా పరిగణించబడుతుంది. అసలు బయోలుమినిసెంట్ అంటే ఏమిటి? బయోలుమినిసెంట్ బీచ్ అంటే రాత్రి సముద్రంలోని చిన్న జీవుల వల్ల అలలు నీలం రంగులో మెరుస్తాయి. డైనోఫ్లాగెలెట్లు లేదా కొన్ని రకాల జెల్లీఫిష్ల వంటి సముద్ర జీవులు కదలికకు ప్రతిస్పందనగా కాంతిని విడుదల చేయటం వల్ల జరుగుతుంది. ఈ అద్భుతమైన దృశ్యం ప్రకృతి మాయాజాలం. కాబట్టి సముద్రం, బీచ్లో బయోలుమినిసెంట్ దృశ్యాన్ని చూడాలంటే కొన్ని ఋతువులు ఉన్నాయి. భారతదేశంలోని అండమాన్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాలలో చూడవచ్చు. బయోలుమినిసెన్స్ అనుభవించాలనుకుంటే మట్టు బీచ్కు వెళ్లవచ్చు. దీనికి సరైన సమయం చీకటి, రాత్రి లేదా అర్ధరాత్రి, అమావాస్య రాత్రి. ఈ సముద్రం అందం ఎంత చూసినా తనివి తీరదో.